హాయ్ హలో అస్సలం అయికం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు వడకరి చేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు శనగపప్పు ఒక 3 గంటల ముందే నానబెట్టేయాలండి. నానబెట్టుకున్నాక మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ లవంగా వేసి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి కొద్దిగా పొడి పొడిగానే ఉండాలండి వడలకి. చూడండి రెడీ చేసుకున్నాను. ఎర్రగడ్డ పచ్చిమిర్చి సగము కొత్తిమీర వేసుకొని రెడీ చేసుకుంటాం. వడల కోసం తగినంత ఉప్పు వేసుకొని ఎర్రగడ్డ వేసుకొని చూడండి ఎర్రగడ్డ తగినంత ఉప్పు కొత్తిమీర వేసుకొని వడల కోసము రెడీ చేసుకుంటా ఉండాను. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని తగినంత నూనె వేసుకొని వడలు రెడీ చేసుకుంటాము. చూడండి రెడీ అయిపోయినాయి వడలు. వడకరికి ఏం కావాలో చూద్దామండి. తగినంత కరివేపాకు, ఎర్రగడ్డ ఒకటి, టమోటా ఒకటి, ఆవాలు ఉద్దిపప్పు, జీలకర్ర కొద్దిగా, లవంగా పట్ట, వడలు పొడి చేసుకుని పెట్టుకుంటామంటే కొత్తిమీర తగినంత, మిరప్పొడి ఒక టీ స్పూన్, ధనియాల పొడి ఒక టీ స్పూన్, గరం మసాలా టీ స్పూన్, పసుపు పొడి ఒక టీ స్పూన్. తగినంత ఫస్ట్ స్టవ్ వెలిగించి తగినంత నూనె వేసుకొని ఆవాలు ఉద్దిపప్పు వేసేస్తామండి. జీలకర్ర కొద్దిగా వేసేస్తాము. లవంగా పట్ట వేసుకుంటాము. ఆ తర్వాత ఎర్రగడ్డలు వేసుకుని ఫ్రై చేసుకుంటామండి. ఫ్రై చేసుకున్నాక అల్లం పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటాము. ఆ తర్వాత టమాటాలు వేసుకొని ఫ్రై చేసుకుంటామండి. పసుపు పొడి, ధనియాల పొడి, మిరప్పొడి, గరం మసాలా తగినంత ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకుంటూ ఉంటాము. మేము పొడి చేసుకున్నాం కదండి వడలు, అది వడలు వేసుకొని రెడీ చేసేస్తాము. చూడండి రెడీ అయిపోయింది. మసాలా దాంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక ఒక బౌల్ నీళ్లు వేసుకుంటామండి. వేసుకున్నాక బాగా మరగనిద్దాము. ఒక 10 నిమిషాలు బాగా మరిగినాక కొత్తిమీర వేసి రెడీ చేసుకుంటామండి. రెడీ అండి వడకరి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదండి వడకరి.